ఏమయ్యా నా ఫుడ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేసేది ఏంటంటే హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ, కానీ మన స్టైల్లో తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. ఎలా ఉంది మన ఇంట్రడక్షన్? నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేయండిరా, లేదంటే కర్రీ మన వైపు చూసి నన్ను ఎప్పుడు చేస్తావు అంటుంది. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర, సాజీరా, కాజు, బాదం అలాగే మిరియాలు వేసి బాగా వేయించుకున్న తర్వాత 2 మిర్చీలు అయితే వేసేసుకోవాలి. మిర్చీలు వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ అయ్యే వరకు వేయించాలి. నల్లగా చేస్తే స్మోకీ ఫ్లేవర్ అని కవర్ చేయొద్దు, ఓకేనా? మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. మధ్యలో ఒకసారి కలపండి, లేదంటే కింద అంటుకొని నేను ఇక్కడున్నా అని గుర్తు చేసేస్తుంది మరి. తర్వాత వేయించుకున్న వాటినైతే మిక్సీ జార్లో వేసేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనానైతే వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని అదే మిక్సీ జారీలో వేసేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వడానికైతే కొంచెం సాల్ట్, తర్వాత గరం మసాలా, కొద్దిగా కారం, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే బలంగా తిప్పొద్దురా నాయన, అవి బంగాళదుంపలు కావు. నెమ్మదిగా కలపాలి, లేదంటే పన్నీర్ బుర్జీ అయిపోతుంది మరి. ఇప్పుడు ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు వేయించుకున్న మిశ్రమాన్ని అయితే మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం కూడా గట్టిగా కాకుండా చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక సాజీరా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడైతే వాసన వస్తుంది చూడండి, అబ్బా వేరే లెవెల్ కదండి. మీకు కూడా ఇలా వాసన నచ్చితే కామెంట్ చేయండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లో వేసేయాలి. దాన్ని మాడనివ్వకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచండి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కలపండి. మసాలా చూసైతే భయపడొద్దండి, చివరికి హీరో పన్నీరే కదా. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. తర్వాత పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంతేనండి, మన సూపర్ పన్నీర్ కర్రీ రెడీ. వేడివేడి రోటీ అయినా, చపాతీ అయినా, అన్నమైనా దేనితో తిన్నా అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.